ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భక్తజన సంద్రంతో పోటెత్తుతున్న తిరుమల గిరులు. శ్రీవారి సులభ దర్శనానికి క్షేత్రస్థాయిలో టీటీడీ ఈవో పరిశీలనలు. తంజావూరులో వేడుకగా మహా గరుడోత్సవం. తిరువీధుల్లో భక్తులకు దేవదేవుళ్ల అనుగ్రహం. చిన్నశేష వాహనంపై వేణుగోపాలుడి విహారం. కార్వేటి నగరంలో వైభవంగా బ్రహ్మోత్సవం. పుష్పయాగంతో పరిమళించిన వెంకన్న సన్నిధి. నారాపుర వెంకటేశ్వర స్వామి వారికి విశేష ఉత్సవం. ముగిసిన శుభప్రదం శిక్షణ తరగతులు. బంగారు భవితకు మెరుగులు దిద్దుకున్న విద్యార్థులు. తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు పలు ప్రాంతాల్లో పర్యటించి భక్తుల సౌకర్యాలపై ఆరా తీశారు. భక్తుల రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండి క్యూ లైన్లు బయటకు విస్తరించాయి. దీంతో నారాయణగిరి ఉద్యానవనం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకు ఈవో వెళ్లారు. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఇక భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కల్పించడానికి వీలుగా ఈవో ఆలయంలోని క్యూ లైన్లు పరిశీలించారు. ఆలయ మహద్వారం, పడికావలి, వెండి వాకిలి మధ్య క్యూ లైన్లు కదులుతున్న తీరును గమనించారు. వేగంగా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించడానికి వీలుగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పక్కనే ఉన్న ప్రసాద పంపిణీ కేంద్రాన్ని కూడా ఈవో పరిశీలించారు. మరోపక్క ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆదేశాల మేరకు అధికారులంతా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ క్యూ లైన్లు పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. శనివారం ఒక్కరోజే 97,351 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరులో మహా గరుడోత్సవం వేడుకగా జరిగింది. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా నీలమేఘ పెరుమాళ్, మణిగుండ పెరుమాళ్, లక్ష్మీ నరసింహ పెరుమాళ్లు వేంచేసిన దివ్య దేశాల్లో తిరుమంగై ఆళ్వార్ల మంగళాశాసనం వైభవంగా జరిగింది. అనంతరం 24 ఆలయాల్లో కొలువైన దేవదేవుళ్లకు గరుడ వాహన సేవలు నయన మనోహరంగా నిర్వహించారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ మహా గరుడోత్సవంతో తంజావూరు రాజవీధులు ఉత్సవ శోభతో కాంతులీనాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి విశేషంగా తరలి వచ్చిన భక్తులు భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కళా ప్రదర్శనలతో ఉత్సాహంగా ఈ మహా గరుడోత్సవంలో పాల్గొని తరించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ శోభతో అలరారుతోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి చిన్నశేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. విశేష అలంకార శోభితంగా స్వామివారు శేషవాహనంపై కొలువుదేరి భజనలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల మధ్య తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు నారాపుర శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగిన దోష పరిహారార్థం పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగ మహోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. ముందుగా దాదాపు 18 రకాల సుగంధ భరిత పుష్పాలను ఆలయ అర్చకులు, భక్తులు ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. ఆపై స్వామి అమ్మవార్లకు షోడశోపచార పూజలతో హారతులు సమర్పించి పుష్పయాగ మహోత్సవాన్ని ఆగమోక్తంగా జరిపారు. తులసి, మరువం, దవనం, మల్లె, గులాబీ, సంపంగి, చామంతి, జాజి, కనకాంబరం తదితర 18 రకాల పుష్పాలతో అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి పుష్పయాగం భక్తులను మంత్రముగ్ధులం చేసింది. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామి వారికి శనివారం సాయంత్రం
ఖనిజ తోట ఉత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు పూర్తయిన తరువాత 6వ రోజు ఖనిజ తోట ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగుతూ పాత హుజూర్ ఆఫీసుకు చేరుకున్నారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్లకు సుగంధ భరిత ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం జరిపాక సాయంత్రం అక్కడి నుంచి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై ఆలయానికి తిరిగి తీసుకువచ్చారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శనివారం సాయంత్రం స్వామివారి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చిన అర్చకులు మంగళ వాయిద్యాల మధ్యన ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. తిరుచిపై దివ్యంగా కటాక్షిస్తున్న స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన గాయాలతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో బర్డ్ సంస్థను స్థాపించి బర్డ్ ట్రస్ట్ను నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ట్రస్టులో మీరు పాలు పంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీనివాసుడి పుష్పపల్లికి సేవతో చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక శోభతో పులకించింది. చిత్తూరు గిరింపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాస వేడుకలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు స్వామివారికి పుష్పపల్లికి సేవ రమణీయంగా జరిగింది. ముందుగా మూలమూర్తికి విశేష ఆరాధనలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని సర్వాంగ భూషితులను చేసి విద్యుత్ దీపాలు, పుష్పమాలలతో తీర్చిదిద్దిన పల్లకిపై కొలువుదీర్చారు. అనంతరం భక్తుల కళా ప్రదర్శనలు, గోవిందనామ స్మరణల మధ్య స్వామివారి పుష్పపల్లకి సేవ చిత్తూరు పురవీధుల్లో ఉత్సవశోభితంగా సాగింది. అలాగే చిత్తూరు జిల్లా పట్నపల్లి శ్రీ కళ్యాణ వెంకటరమణుడి ఆలయం భక్తులతో కళకళలాడింది. స్వామివారికి నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పుష్పపల్లికి సేవను వైభవంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో మెరిసిపోతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణుడిని పుష్పపల్లికిపై వేంచేపు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం కోలాహలంగా సాగిన స్వామివారి పుష్పపల్లికి సేవలో భక్తులు విశేషంగా పాల్గొని కర్పూర హారతులు సమర్పించి టెంకాయ మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు జిల్లా మొగిలివారిపల్లి స్వయంభూ శ్రీ పార్వతీదేవి ఆలయంలో శివారాధన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. ప్రతి మాసం ఆఖరి వారంలో అమ్మవారి ఆలయంలో సమస్త దోష నివారణార్థం శివారాధన చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మహాదేవునికి, నందీశ్వరునికి క్షీరాభిషేకం జరిపి హోమార్చనలు నిర్వహించారు. నల్గొండ జిల్లా యాదాద్రిలో పాశుపత హవనపూర్వక శతరుద్రాభిషేక సహిత వరుణయాగం వేదోక్తంగా ప్రారంభమైంది. లోక సంక్షేమం కోసం శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో 5 రోజుల పాటు యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో వరుణయాగాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వస్తి వచనం, పుణ్యాహ వచనం తదితర క్రతువులను పూర్తి చేసి యాగాన్ని ప్రారంభించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న శుభప్రదం వేసవి శిక్షణ శిబిరాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
ఈ నెల 22 నుంచి 29వ తేదీ వరకు వారం రోజుల పాటు ఆయా కేంద్రాల్లో ఉత్సాహంగా సాగిన ఈ శిబిరాల్లో దాదాపు 23,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు ఆదివారం తిరుపతి పుణ్యక్షేత్రంలో వైభవంగా ముగిశాయి. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఆదివారం జరిగిన శుభప్రదం శిక్షణా కార్యక్రమాల ముగింపు సమావేశాల్లో టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. మానవీయ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి నైతిక విలువలు ప్రధానమని, ఆ దిశగా సులభతరంగా అర్థమయ్యే రీతిలో ఈ ఏడాది శుభప్రదం తరగతులు నిర్వహించామని వక్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ శుభప్రదంలో నేర్చుకున్న అంశాలు తమ భవిష్యత్తుకు ఉపయుక్తంగా ఉంటాయని వెల్లడించారు. నెల్లూరు ధనలక్ష్మీపురంలో శుభప్రదం శిక్షణా శిబిరాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగశోభితంగా వేదికపై కొలువు తీర్చి షోడశోపచార పూజలు జరిపారు. ఆపై ఆగమోక్తంగా కళ్యాణాన్ని పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆదిలాబాద్ జిల్లా మావల కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో శుభప్రదం తరగతులు ఉల్లాసంగా సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు సమాజంలో ఉపయోగపడే పలు అంశాలను బోధకులు ఆసక్తికరంగా వివరించారు. అనంతపురం జిల్లా పామురాయిలో శుభప్రదం కార్యక్రమంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మన పండుగలు, ఆచారాల ప్రాధాన్యాన్ని తెలియజేసే క్రమంలో సంక్రాంతి పండుగను నిర్వహించారు. బాలికలు రంగవల్లులను వేసి గొబ్బెమ్మలకు పూజలు చేసి ఆటపాటలతో ఉల్లాసంగా పండుగ జరుపుకున్నారు. కర్నూలు జిల్లాలో టీటీడీ ఆధ్వర్యంలో శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు ఆసక్తికరంగా సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు మానసిక వికాసంతో పాటు వారి శారీరక వికాసానికి దోహదం చేసే వివిధ కార్యక్రమాల్లో అధ్యాపకులు శిక్షణ ఇచ్చారు. ఉదయాన్నే యోగా, వ్యాయామంతో పాటు ముగ్గుల పోటీలు, ఆటపాటల నైపుణ్యం తదితర అంశాలను ఆకట్టుకునే విధంగా నేర్పారు. హైదరాబాద్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు ఉత్సవ శోభతో కాంతులీనాయి. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక ఉత్సవాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. భాగ్యనగరం శ్రీనివాసపురంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పుష్పయాగం శోభాయమానంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై తులసి దళాలు, మల్లెలు, కనకాంబరాలు, జాజులు మొదలైన పరిమళ పుష్పాలతో ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా అర్చన చేశారు. భక్తులు పుష్పాలలో స్వామివారిని దర్శించుకుని తరించారు. అలాగే హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం శ్రీ స్వామివారికి ఘటాభిషేకం అష్టలక్ష్మి కలశాలతో జరిగింది. వేద పారాయణలు, గోవిందనామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఏటా వైశాఖ మాసంలో 9 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భజన సప్తాహం, నాట్యారాధన, దర్బారు సేవ, అష్టోత్తర శత కలశారాధన, అష్టోత్తర శత కలశాభిషేకాలను మనోహరంగా జరిపారు. ఆపై స్వామివారిని విశేషంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి.
శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 0877227777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయ సమీపంలోని వంగపల్లి లక్ష్మీ హయగ్రీవ దేవాలయంలో శ్రవణ నక్షత్ర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. ఆ తరువాత లోక కళ్యాణాన్ని కోరుతూ సుదర్శన యజ్ఞం జరిపారు. విద్యాధిపతి శ్రీ హయగ్రీవ స్వామివారిని అధిక సంఖ్యలో విద్యార్థులు దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. మెదక్ జిల్లా వర్గల్లో కొలువైన పురాతన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పొన్న వాహన సేవ కనుల పండుగ జరిగింది. చక్కగా అలంకరించిన స్వామివారిని పొన్న వాహనంపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ తిరువీధుల్లో ఊరేగించారు. వేణుగోపాలునికి సువాసినులు అడుగడుగున హారతులిచ్చారు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖనిలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వైశాఖ మాస పూజలు వైభవంగా నిర్వహించారు. భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో తూర్పు దిశగా ఆంజనేయ స్వామి, దక్షిణ దిశగా నరసింహస్వామి, పశ్చిమ దిశగా గరుక్మంతుడు, ఉత్తర దిశగా వరాహస్వామి, హయగ్రీవ స్వామివార్లు భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. అలాగే హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు హనుమత్ జయంతి రోజున ఈ ఆలయానికి తరలివచ్చి వేల సంఖ్యలో దీక్ష విరమిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారికి జరిగిన వైశాఖ పూజల్లో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. నెల్లూరు జిల్లా జొన్నవాడ గ్రామం పినాకిని నదీ తీరాన కొలువైన శ్రీ మల్లికార్జున సమేత శ్రీ కామాక్షి తాయి ఆలయ బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో కనుల పండుగగా ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల ప్రారంభ సూచికగా ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజపటాన్ని ఎగురవేశారు. తొలుత గంగా సమేత మల్లికార్జున స్వామివార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ఆ తరువాత త్రిశూలేశ్వర స్వామివారిని ఆహ్వానించి పూజలు చేశారు. ఆపై వేద మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణం చేసి ఉత్సవాలకు శుభారంభం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో లోక కళ్యాణార్థం శతచండీ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ యాగంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 20 మంది వేద పండితులు చతుర్వేద పారాయణం చేస్తుండగా అర్చకులు లక్ష్మీ గణపతి హోమం, ధన్వంతరి హోమాలను నిర్వహించారు. ఆపై 105 మంది దంపతులు శతచండీ యాగంలో పాల్గొని అర్చకుల సూచనల మేరకు పూజలు జరిపారు. గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ శ్రీనివాసుని ఆలయ బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు కన్నుల పండుగ జరిపారు. అనంతరం భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా అర్చకులు ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై స్వామివారికి నాట్య నివేదనం జరిగింది. శనివారం సాయంత్రం న్యూఢిల్లీకి చెందిన నళిని, కమలిని బృందం స్వామివారి పాద పద్మాల వద్ద కథక్ నృత్యాన్ని అభినయించగా భక్తులు ఆస్వాదించారు.
శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 43,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 256 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.